$50,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మీకు నౌకరీ ఇస్తా, పెన్షన్ ఇస్తాను. వాని ఇల్లు కూడా కొట్టిరు. వానికి ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సిఎస్ఆర్ నిధులు కానీ, అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు కానీ, TYTUFIDC అంటే అప్పు తెచ్చి, మన పైసలో డిఎంఎఫ్టి నిధులు బయట పోతాయి, మనం అప్పు తెచ్చి ఇక్కడ పని చేసుకుంటాం. ఆ అప్పు తెచ్చుకున్న పైసలు ఏవైతే ఉన్నాయో సిఎస్ఆర్ అడ్వాన్స్ తీసుకున్నారు. లైట్లకు పోల్లకు డబ్బులు తీసుకున్నారు. లైట్లు వెలుగుతలేవు. ఆ లైట్లు వెలగకుండా ఏదైతే రాజీవ్ నగర్ నుంచి వేసాల కాసింపల్లి పోయే రోడ్డు మీద ఒక మనిషి చనిపోయాడు. సిగ్గంపల్లిలో యాక్సిడెంట్లో 2-3 చికిత్స పొందుతున్నారు. ఈరోజు లైట్లు లేవని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ లేదు. ఇండ్లు నేతగాని కులస్తులే రాజీవ్ నగర్ నుంచి మొదలుపెట్టి సిగ్గంపల్లి కాసింపల్లి వరకు పేదోళ్ళ ఇండ్లు గులగొట్టారు. అంబేద్కర్ బొమ్మకా నుంచి రామాలయం వరకు పంచాయతీరాజ్ వాళ్ళకి ఇచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా 2.5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. రామాలయం నుంచి ఏదైతే జంక్షన్ ఉన్నదో, జంగేడు పోయే జంక్షన్, ఆ జంక్షన్ వరకు వైడనింగ్ పేరుతో ఈరోజు క్వాలిటీ లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలా గల్లీలలో 2 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ మాకు నీళ్లు రాలేదని, సిగ్గంపల్లిలో మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ రెడ్డి కాలనీలో వస్తలేవని నేను తిరిగినటువంటి ఈ యొక్క కాలనీలలో 1-2 వార్డులు తిరిగాను. ఈరోజు 18వ వార్డు, 30వ వార్డులో ఉన్నాం కనుక ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది. ఇది జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రం. ఈరోజు ఈ నిధులు కూడా సక్రమంగా యూజ్ కావాలి. ఏదైతే ఇవి ఇక్కడ ఉన్నటువంటి చిన్న వరదలు వస్తాయి, ఇండ్లకు నీళ్లు పోతున్నాయి, మా ఇండ్లు మునుగుతున్నాయి, జంగేడులో పాఠశాల క్లాస్ రూమ్లలో కూడా నీళ్లు పోతున్నాయి అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఫిట్స్ తీసి బొందలలో పడి చాలా పిల్లలు చనిపోయే ప్రమాదం ఉన్నాయి, చాలాసార్లు పడ్డాయని వీళ్ళు నేను తిరిగినటువంటి సందర్భాల్లో చెప్పారు. ఇవన్నీ కమిషనర్ కానీ, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు, టీపీఓకి చెప్పాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కి చెప్తాం. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రికి ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఉత్తరం ద్వారా నేను తెలియపరుస్తా. ఈ విషయాన్ని మరి ఎప్పటికప్పుడు రాటిఫై కావాలి, జరగాలి. సక్రమంగా రోడ్ల నిర్మాణం జరగకపోతే మళ్ళీ నేను 1వ వార్డు నుంచి 30 వార్డులు కంటిన్యూగా తిరుగుతా. నేను ఉదయం నుంచి ఏదైతే ఉన్నదో 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని వార్డులు తిరుగుతా. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భూపాలపల్లి టౌన్లో ఉన్న అవకతవకలను సరి చేపిస్తా. మన యొక్క నిధుల నుంచి ఇక్కడ మరి సరి అయినటువంటి యూటిలైజేషన్ అయ్యే విధంగా, ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ఇక్కడ మరి గ్రామాల వార్డులలో అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు, ఆ అవసరాలను బట్టి ఉపయోగించే విధంగా ఈరోజు నేను ఈ వార్డులు తిరగడం జరిగింది. కంటిన్యూగా తిరుగుతా. దీనికి సహకారము ప్రజలది, పత్రికా మీడియా సోదరులది, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలది, కార్మికులది, అన్ని సంఘాలది సపోర్ట్ కావాలి.